స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలైనాయో అవన్నీ కూడా డీబీటీ ద్వారా అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినాయండి? డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంకులు వచ్చినాయి. మళ్ళీ ఇక దీంట్లో స్కామ్ ఎక్కడుంది? ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన త్రూ డీబీటీ వస్తున్నాయి అన్నమాట. సో దీంట్లో స్కామ్ ఎక్కడుంది? వృద్ధాప్య పెన్షను, అమ్మఒడి బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? చేయూత ఏదన్నా చూడండి, ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు. ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉందనేది అకౌంట్లో వస్తుంది, ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది. ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుందండి?